నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పేపర్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అది టీఆర్ఎస్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది ఏ విధంగా చూసుకోవచ్చు ఏంటి, మరి ప్రధానంగా ఒక 5 అంశాలను కూడా తను చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మన దగ్గర టీఆర్ఎస్ నాయకులు గతంలో ఉండేది అని అనుకునేవారు. తెలంగాణపై ఏం కోరుకుంటారు అంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ కడుపులో నింపుకున్నటువంటి పార్టీ వాళ్ళని కోరుకుంటారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 కూడా జాతీయ పార్టీగానే ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ కావాలి, తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం పనిచేసే పార్టీ కావాలి, తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేసే పార్టీ కావాలి, తెలంగాణ ఉద్యమకారులకు విలువనిచ్చే పార్టీ కావాలి, జర్నలిస్టులకు విలువనియాలి, ఇదే రకంగా పేదలకు విలువనియాలి. అట్లాంటి పార్టీ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్ ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు పార్టీ కొత్తగా కావచ్చు, కానీ తెలంగాణ జాగృతి 20 సంవత్సరాల అనుభవం ఉంది మాకు. మేము సంస్థగా ఉన్నప్పుడే ఎన్నో సమస్యల కోసం పోరాడినాం. 42% రిజర్వేషన్ల కోసం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి గణం ఎత్తుగా తెలంగాణ జాగృతి. ఈరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడిన తెలంగాణ జాగృతి. సావిత్రిబాయి పూలే ఆఫీసర్ రావడం కోసం చేసిందే తెలంగాణ జాగృతి. కాబట్టి వెనుకబడిన బాధితుల కోసం చేసింది మేము, మరుగు బాధితుల కోసం చేసింది మేము. కాబట్టి రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీ ప్రజలతో మమేకమవుతాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలకు ఏ ఒక్కరి ప్రశ్న వచ్చినా డెఫినెట్గా వాళ్ళ నిలబడతాం. ఆ రకంగా మమేకమై రాబోయే రోజుల్లో అధికారికి వచ్చిన తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈరోజు మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఏదో కోరుకుంటుందో ఉచిత వైద్యం మాకు డెఫినెట్గా నిలబెట్టుకుంటామని చెప్తే చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జాతీయ పార్టీలో రావడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ కవిత గారి ఆధ్వర్యంలో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రంలో. ఇప్పటికీ కూడా తెలంగాణ జాగృతిగా కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కాకపోవచ్చు కాక, కానీ ప్రతిపక్షం ఏదైనా ఉంది ప్రజలు అనుకుంటారంటే తెలంగాణ జాగృతి. ఎందుకు అనుకుంటారు అంటే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో జనాలు లేరు, జాగృతి భవన్లో వస్తూ ఉన్నారు, బాధితులు వస్తూ ఉన్నారు, ర్యాలీల కోసం చేసేవాళ్ళు, ధర్నా చేసేవాళ్ళు మాకు మద్దతు చెప్పి వస్తూ ఉన్నారు. నిన్నగా తమ్ముడు శంకరరావుడు ఆర్టీసీ కార్డుల కోసం చేస్తే మేము పోయి ముందుగా గేట్లకు టచ్ చేసినాం. కానీ పోలీసులు ప్రజాపాలన పేరు మీద నిర్బంధ పాలన పోలీసులు మమ్మల్ని ఆపినట్టు సందర్భంగా చూసినాం. అంటే ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తే కూడా వారి మీద అమానుషమైన వాళ్ళు తర్వాత వాళ్ళు చేయకపోతే ప్రయత్నం చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానికి కోసం కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ ఒకటే, తెలంగాణ రాష్ట్ర సేన ఒకటే అని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు పార్టీ నిర్మాణం ప్రారంభించడం భారీ బహిరంగ సభ ఇంత వ్యయంతో కనిపిస్తుంది. షార్ట్ టైంలో ఇంత పార్టీ అనౌన్స్మెంట్ అనేది ఉదయం 9 గంటలకు ఈ దేశ చరిత్రలో ఉదయం 9 గంటలకు పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఇంత ప్రయాణికం వచ్చే సందర్భాలు ఎక్కడ లేవు. ఇదే మొదటి స్థానాన్ని చెప్తా ఉన్నాను, మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా బహిరంగ సభలో మధ్యాహ్నమో సాయంత్రమో ఏర్పాటు చేస్తారు, కానీ మేము మాత్రం 9 గంటలకు ఏర్పాటు చేసినా కూడా తెలంగాణ ప్రజలకు మంచి కూడా పాట అని చెప్పి ఒక ముహూర్తాలను ఏర్పాటు చేస్తే కూడా దండోపదంలో వచ్చేటువంటి తెలంగాణ అందరూ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కవిత గారు చెప్పినట్టుగా సామాన్య ప్రజలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది అందరికీ సాధ్యం అవుతుంది. డెఫినెట్ గా సాధ్యం కావాలి. సుసాధ్యం చేయాల్సిన పని ఉంది, సాధ్యం కాదన్నటువంటి సాధ్యం చేయాల్సిన పని మేము తీసుకుంటాం. రాబోయే రోజుల్లో నిజంగా ఇది చాలా గొప్ప నిర్ణయం. నేను ఒక కార్యకర్త కాకపోయినా, నాయకులు కాకపోయినా సరే నిజంగా కవితగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరు తీసుకోలేదు, ఎవరు తీసుకోబోరు. మేము మాత్రమే తీసుకున్నాం, మేము మాత్రమే చేస్తాం. ఆ కఠినంగా మాట్లాడేది, కఠినంగా నిలబడేది, కఠినంగా ఏదైతే గమ్యాన్ని ముద్దగా నిలబడేది కవిత గారు మాత్రమే ఖచ్చితంగా డెఫినెట్గా చేసి చూపిస్తాం. ఈ ఆవిర్భావ సభలో కేవలం కేసీఆర్ని, కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రస్తావన ఎందుకు ఆవిర్భావ సభలో? డెఫినెట్గా మీరు చూడండి, ఏ పార్టీని సస్పెండ్ చేసారు మమ్మల్ని, మేము ఎందుకు సస్పెండ్ చేసారు? ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నాం, బీసీ 42% రిజర్వేషన్ చేయాలని కోరుకున్నాం, వాళ్ళకి నచ్చలేదు, ఇంకోటి ఏదో అనుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కోర్టు మీద సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన తర్వాత మొదటి ప్రత్యర్థి మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా టార్గెట్ ఎవరైతారండి? మేము కాంగ్రెస్ పార్టీ విమర్శించట్లేదా? మేము పోయి ఎక్కడ మాట్లాడినా కూడా ఉత్తరాయణ కాంగ్రెస్ పాలన నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజాపాలన, నిర్బంధ పాలన మేము ముందుకు పోతాం తప్ప ఏ పార్టీతో మాకు పొత్తు లేదు, ఏ పార్టీతో మాకు సహాయత లేదు. సహాయం చేసుకునే వాళ్ళు సహాయం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎన్ని పార్టీలు వస్తాయండి చైర్మన్ కోసం?
టీఆర్ఎస్ బీజేపీ కలవలేదా, కాంగ్రెస్ బీజేపీ కలవలేదా? ఈ రకంగా కలిసి ఉన్నాయి, మేము మాత్రం కలవలేదు. ఒకవేళ కలిసే ఉంటే డెఫినెట్గా మీడియా సాక్షి చెప్పే మేము ముందుకు తప్ప దాచుకున్నది ఏమి ఉండదు. 3 జాతీయ పార్టీలు ఏదైనా ప్రధానంగా ఈ రాష్ట్రంలో 3 జాతీయ పార్టీలు ఉన్నాయి. మరి 3 జాతీయ పార్టీలతో కొట్లాడే సత్తా టఫ్ ఇచ్చే అవకాశం ఉంది టీఆర్ఎస్. మీరు ప్రశ్నలోనే మాకు సమాధానం ఉంది. మీరు అడుగుతా ఉన్నారు 3 జాతీయ పార్టీలని, కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన ప్రాంతీయ పార్టీ తెలంగాణ పార్టీ. కాబట్టి మీ ప్రశ్న 3 జాతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ కోసం పనిచేసే పార్టీగా మేము ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఏదైతే టీఆర్ఎస్ ఒకప్పుడు పెట్టినప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసినప్పుడు ఉద్యమం కోసం సపోర్ట్ చేశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పేరు మార్చుకొని ప్రజలను కలవకుండా, ఉద్యమకారులు కలవకుండా, ఉద్యమకారులకు నామినేట్ పదవులు ఇవ్వకుండా చేసింది కాబట్టి కదా వాళ్ళు ప్రతిపక్ష హోదా పెట్టింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లాంటి తప్పులు జరగకుండా ప్రజలకు ఏది కావాలో అది చూసుకోవడం కోసం ముందు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవడానికి టీఆర్ఎస్ అనేది ఒక సామాజిక బాధ్యత. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీని అందరూ ఆశీర్వదించారు, గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రధాన అంశాలు ఏ అంశాలు తీసుకొని మరి ఈ టీఆర్ఎస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పెట్టి అందులో మ్యాప్, తెలంగాణ మ్యాప్ ఏదో అది బ్లూ కలర్లో ఇవ్వడం, దీనికి ప్రధాన కారణం ఒకటండి సామాజిక న్యాయం కోసం రావాలి. సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీల కోసం న్యాయం జరగాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రిజర్వేషన్ పూర్తిగా బీసీల రిజర్వేషన్ రావాలి, చట్టసభలో రిజర్వేషన్ రావాలి, మహిళా బిల్లు ఇంప్లిమెంట్ కావాలి. అప్పుడే సామాజిక న్యాయం ఏర్పడుతుంది. ఒకవేళ అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సేన నుంచి కూడా 80% ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఇస్తాం. 80% బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు మేము నామినేట్ పదవులు కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్ కానివ్వండి ఇస్తామని చెప్పి కవితగా ధైర్యంగా చెప్పారు. అదే ముందుకు పోతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో యువతని పేదరికం ఉందా వాళ్ళకి ఏముందని కాదు, ఆ యువతను ముందు దిశగా ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో మిరాకిల్ అయ్యే విధంగా యువతను మేము గెలిపించుకుంటాం. గతంలో కేసీఆర్ అధికారంలో రావడానికి దళితులకు సీఎం పదవి ఇస్తామని ఆమెకు తొందరలో పడడం జరిగింది. మరి ఇప్పుడు కవిత గారు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో దళితులకు పెద్దపీట వేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఇప్పుడు మీరు ఒక మాట గుర్తు చేసుకోండి, కవిత గారు లోపల బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ కేసు గురించి మాట్లాడమని చెప్తున్నారు. మీరు మాట్లాడిన 4 నిమిషాల ఇంటర్వ్యూలో మీరు అడిగే ప్రశ్నలు కూడా వారు తప్పు చేశారు, వారు ఇట్లా చేస్తారు అంటే సహజంగానే జరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తప్పు చేసినా, రామచంద్రరావు చేసినా, మోడీ చేసినా భయపడేది లేదు. ప్రజల్లోకి వెళ్తాం, సమస్యల కోసం నిలబడతాం. అది అరెస్టులు అయినా ఇంకేదైనా మీరు ఏ యాక్ట్ కేసులు పెట్టుకోండి. మా మీద కామారెడ్డిలో రైల్వే కేసు పెట్టిరండి, భయపడలే, నిలబడ్డాం. వెలుగుమట్లు అరెస్ట్ చేసిరు, భయపడలే, నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. బీసీల కోసం 70 గంటల దీక్ష చేసినాం. నిన్న పరిగి కోసం కొట్లాడినాం. రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ చేస్తాం.